న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి ఎంపీటీఓ కార్యాలయం నందు నిర్వహించిన జాబ్ మేళాలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్, కన్సల్టెన్సీ శ్రీనివాస్ రెడ్డి, దర్శి మెప్మా అధికారి కె రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో యువతని ఉద్దేశించి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మన ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తుందని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ 20 నెలల పాలన సాగించినట్లు తెలియజేశారు. మొదటిసారి దాదాపు 2000 మందికి జాబ్ మేళాలు నిర్వహించి 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని, ఇలా వరుసగా 5వసారి జాబ్ మేళాలో ఈరోజు 162 మంది పాల్గొన్నారని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగిందని, జాబ్ మేళాలు దర్శిలో ఇంకా కొనసాగుతాయని తెలియజేశారు. చూపించాలి కానీ ఒక ఉద్యోగం వచ్చింది, నాకు 20,000 రూపాయలు అని చెప్పి నా లైఫ్ సెట్ అయిపోతుంది అనే మైండ్ సెట్తో ఇప్పుడు యువత ఉండకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఈరోజు ఈ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శిలో జరిగే 5వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. ఆన్ స్పాట్ 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చున్నాము. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేపించి P4 లాగా మేము దర్శిలో అత్యధికంగా నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళకి ఏదో విధంగా జాబ్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో, అట్లాగే నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఆ నెల రోజులో చాలామంది మా పిల్లలు ఇంట్లో చదువుకుని ఊరుకునే ఉన్నారమ్మా అని చెప్పడం వల్ల నేను ఎట్లయినా మనకు కొంత పరిశ్రమలు రావటం కానీ ఏదన్నా కంపెనీస్ రావటం కొంత టైం పట్టొచ్చు కాబట్టి ఇలా రెగ్యులర్గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేసి దర్శి యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆలోచన చేసి అట్లాగే ఇవాళ 5th జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి చాలా షార్ట్ నోటీస్లో పెట్టున్నాం ఈ జాబ్ మేళా. 2-3 డేస్ ముందు 3-4 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం. అయినా కూడా అందరి సహకారంతో ఈ జాబ్ మేళాకి 162 మంది అటెండ్ అయ్యారు. అందులో 50 దాకా ఆడపిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఈ రోజే ఇచ్చాము. శ్రీ సిటీలో హీరో కానీ, డైకిన్ కానీ, ఇండోసోలార్ కంపెనీస్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 మంత్స్లో ఇంకా పెద్ద జాబ్ మేళా ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గంలో మరింత యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది మా ఉద్దేశం. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద మనం ఆధారపడకుండా మనం వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకోవాలని యువతకి నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి శాలరీ ఎంత ఏంటి అని చూడకుండా ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మంచి కంపెనీస్ చూసేది క్వాలిఫికేషన్ ఒకటి, సెకండ్ థింగ్ మనకి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో మనం ఫస్ట్ వచ్చిన జాబ్స్ జాయిన్ అయ్యి ఒక 1-2 ఇయర్స్ చేసుకుంటే తద్వారా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి మన చేతుల మీదగా ఇస్తున్నాం అంటే ఆర్థికంగా మనం మన కుటుంబానికి తల్లిదండ్రులకి చాలా సపోర్ట్గా ఉంటున్నట్టు. ఒక 2 ఏళ్ళు ఆ కంపెనీలో చేసుకుంటే నెక్స్ట్ మంచి బెటర్ కంపెనీస్లో ఇంకా హయ్యర్ పొజిషన్, హయ్యర్ శాలరీ తీసుకుంటారు మీరు. సో మేము ఇక్కడ కండక్ట్ చేసే జాబ్ మేళాని దర్శి యువత ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీస్. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి. నాయకులు అందరూ కూడా యువతకి మెసేజ్ వెళ్ళేలాగా చేయండి. ఇక్కడికి వచ్చిన ఇవాళ సహకరించిన అందరికీ ధన్యవాదాలు.